ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవజనులారా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అతిశ్రేష్ఠ నామములో మీకు వందనాలు తెలియచేస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం చేత బలపడుతున్నారు కదా? ప్రభు తన వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాడని, మీరు బలపరచబడుతున్నారని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ దినం మనం 15వ కీర్తన ధ్యానం చేద్దాం. బైబిల్ తెరిచి 15వ కీర్తనను చూడండి. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ఇక్కడ రాయబడింది. మరి 14వ కీర్తనకు 15వ కీర్తనకు చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. 14వ కీర్తనలో దేవుని వెదుకువాడెవడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు అనే అర్థం ఇచ్చేటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. 14వ కీర్తనలో దేవుని వెదుకువారు లేరని, నీతిమంతులు లేరని, యథార్థపరులు లేరని చెప్పబడినప్పుడు 15వ కీర్తనలో భక్తుడు యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని మాట్లాడడంలో అర్థమేంటి? మరి 14వ కీర్తనలో నీతిమంతులు యథార్థపరులు లేరన్నప్పుడు 15వ కీర్తనలో దేవుని యొక్క గుడారం అంటే ఆయన సన్నిధి లేదా ఆయన సమాజం, ఆయన రాజ్యమును గూర్చి చెప్పబడుతున్న మాట. ఆయన సముఖములో కానీ, ఆయన సన్నిధిలో కానీ, ఆయన రాజ్యములో కానీ ఇంకెవరు నిలబడతారు అంటే, మరి జన్మరీతిగా చూసినా ఈ లోకములో మానవుని యొక్క జీవితం అంతటిలో చూస్తే, భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఎవరు యథార్థపరులు, నీతిమంతులు లేరు. కానీ క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని యొక్క నీతిలోనికి వచ్చిన నీతిమంతులు ఉన్నారు. అది మనం మర్చిపోకూడదు. కనుక మరి దేవుని సన్నిధిలో నిలబడదగిన వారు ఎవరు ఉంటారు అని అంటే, దేవుని చేత పరిశుద్ధపరచబడి తమ జీవితాలను నూతనపరుచుకున్నవారు, మరి పరిశుద్ధపరుచుకున్నవారు, నీతిమంతులు. వారు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు తప్పకుండా కృప చూపుతాడు. మనకు దేవుని వాక్య భాగములో గనక చూస్తే, దేవుని వాక్యంలో ఎహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 25, 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క మరి ఆత్మ కార్యమును గురించి చెప్పబడ్డది. దేవుడు మనకు నూతన హృదయమును, నూతన స్వభావాన్ని దేవుడే కలగ చేస్తాడని మనం వింటాం అక్కడ. అయితే దేవుని ద్వారా పరిశుద్ధపరచబడి నూతన హృదయం పొంది, మారు మనసు పొంది, నీతిమంతులుగా మార్చబడిన వారు దేవుని సన్నిధిలో నిలబడడానికి యోగ్యులవుతారు. అది తెలియచేయడానికే దేవుడు దావీదు ద్వారా ఈ సత్యాలను మనకు బోధిస్తుంటున్నాడు. మరి ఎవరైతే మరి దేవుని చేత తమ జీవితాలను కడుక్కొని పరిశుద్ధపరుచుకొని యథార్థంగా జీవిస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయి కూడా చెప్పబడింది. ఇక్కడ గమనించి చూస్తే 2వ వచనం, కీర్తనలు 15 అధ్యాయం 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు, నీతిని అనుసరిస్తారు, హృదయపూర్వకంగా నిజం పలుకుతారు. ఒక నీతిమంతునిలో ఉండే లక్షణాలు, దేవుని సన్నిధిలో నిలబడడానికి యోగ్యుడైనటువంటి వాని జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు లేదా సన్నిధిలో నిలబడడానికి కావలసిన అర్హతల గురించి చెబితే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారై ఉంటే తప్ప ఎవరు కూడా దేవుని సన్నిధిలోనూ ఆయన రాజ్యములోనూ నిలబడలేరు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థమైన ప్రవర్తన అనగా మరి 10 మందిలో ఉన్నప్పుడు ఒక తీరుగానే ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక తీరుగా ఉంటారు. చాలామంది 10 మందిలో ఉన్నప్పుడు చాలా నీతిగా, భక్తిగా, యథార్థంగా నడుచుకుంటూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వారి యొక్క రహస్య జీవితాలను వారు కలిగి ఉంటారు. అది యథార్థతకు సంబంధించింది కాదు. యథార్థతకు విరోధమైనటువంటి మరి కార్యముగా, పాప సంబంధమైన క్రియగా మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాల్లో దేవుడు తన సన్నిధిలో నిలబెట్టాలని, మనం అందుకు గాను తగిన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, దేవుని వలన కలిగిన నీతిని మనం కాపాడుకుంటూ ఆయన నీతిని మనం అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని నీతి ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. బైబిల్ మనం చూస్తే మత్తయి సువార్త నుండి మనం గమనిస్తే
యోసేపు మరియా గర్భవతి అయినదని తెలుసుకున్న తర్వాత ఆమెను రహస్యముగా విడనాడను ఉద్దేశించాడు. ఎప్పుడైతే ఆయన విడనాడను ఉద్దేశించాడో దేవదూత యోసేపు కనబడి, నీవు ఆమె విషయంలో సందేహించొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని చెప్పడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. యోసేపు గురించి చెప్పబడ్డది, అతను నీతిమంతుడు. నీతిమంతునికి ఉన్న లక్షణం అక్కడే కనబడుతుంది. ఏంటిది? తనకు భార్యగా ఉండడానికి ప్రదానం చేయబడిన మరియ గురించి ఒక వార్త తెలిసింది. ఆమె కన్యకనే గాని గర్భము ధరించిందని. కన్యక గర్భం ధరించడం సమాజంలో అవమానకరమైన కార్యం, అంతే కదా. అయితే ఈ కన్యక విషయంలో యోసేపు ఆమెను అవమానపరచడానికి ఇష్టపడట్లేదు. అది నీతిమంతుని లక్షణం. అంటే నీతిమంతుడు దోషములను కప్పుతాడే కానీ దోషములను గూర్చి ఇతరులకు తెలియపరిచేటువంటి వ్యక్తిగా కానీ, లేకపోతే ప్రచారము చేసేటువంటి వ్యక్తిగా కానీ, 10 మందిలో దోషిని అవమానపరిచేటువంటి పనులు కానీ చేయడు. అర్థమవుతుంది కదా. ఈరోజు కొంతమంది పనికిమాలినటువంటి పురుషులు లేదా పనికిమాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, తప్పుగా అనుకోవద్దు మీరు, ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, కొంతమంది తమ భర్తలను గురించి ఇల్లు తిరిగి ఎంత చెడ్డోడో తెలుసా అని మాట్లాడతారు. కొంతమంది పురుషులు నా భార్య ఎంత చెడ్డది తెలుసా అని మాట్లాడతారు. ఇలా మాట్లాడినప్పుడు తన విలువను తాను దిగజార్చుకుంటూ సమాజంలో తన భాగస్వామి యొక్క విలువను కూడా దిగజారుస్తున్నాడు. అది నీతిమంతునికి ఉండే లక్షణం కాదు, అది దుష్టుల లక్షణం. కనుక నీతిమంతుడైన యోసేపు తన భార్యగా ఉండుటకు ప్రదానం చేయబడిన మరియ విషయంలో అతడు రహస్యంగా విడనాడడానికి ఉద్దేశించాడు, కానీ ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. నీతిమంతులు పశువుల ప్రాణమును కూడా రక్షిస్తారు. వారి పశువుల ప్రాణములను గురించి విచారణ చేస్తారు. నీతిమంతులు వారి పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారు. ఇలా చాలా విషయాలు మనకు కనబడతాయి. కనుక అటువంటి మంచి స్వభావ లక్షణాలు కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు కూడా నీతిని అనుసరించాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఇది గమనించాలి. మూడవదిగా, హృదయపూర్వకంగా నిజము పలుకుతాడు. ఎవరు? నీతిమంతుడు, దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నవాడు. మూడవదిగా అక్కడ మనం చూస్తే హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నీతిమంతుని యొక్క మరొక లక్షణం నిజము పలుకుతాడు. తన ప్రాణం పోయినా అబద్ధం ఆడడానికి ఇష్టపడడు, కానీ నిజం పలుకుతాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. అంతకు మించింది దుష్టుని నుండి పుట్టినది అని రాయబడి ఉంది దేవుని వాక్యంలో. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలనుకుంటున్నప్పుడు మనము సత్యము మాట్లాడాలి. అబద్ధానికి జనకుడు అపవాది. వాడు ఎప్పుడు అబద్ధమే మాట్లాడతాడు, అబద్ధమునే ప్రేరేపిస్తాడు. కానీ దేవుని సన్నిధిలో నిలబడదగిన వాడు తాను యథార్థంగా ఉంటాడు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడు, నీతిని అనుసరిస్తాడు, హృదయపూర్వకంగా నిజము పలుకుతాడు. ఇంకా 3వ వచనంలో చూస్తే, అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇవన్నీ కూడా ఒక నీతిమంతుల్లో ఉండవలసినటువంటి ఆత్మీయమైన లక్షణాలు. అబద్ధానికి కొండెముల కంటే అదే అబద్ధానికి దూరంగా ఉంటాడు. తన పొరుగువానికి ఎవరు కూడా కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అనవసరంగా ఒక వ్యక్తి మీద నింద మోపే వ్యక్తి కూడా ఉండడు అనేది చూస్తుంటున్నా. ఇంకా మరొక 4వ వచనంలో చూస్తే, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దుష్టత్వము కలిగి, చెడుతనం కలిగి, అబద్ధమును జరిగించువారు అతని దృష్టికి నీచులుగా ఎంచబడతారు. అంటే అటువంటి వారి సహవాసమును కోరుకోరు, అటువంటి వారితో సాంగత్యం చేయడానికి ఇష్టపడరు, అటువంటి వారితో ఏ విషయంలో కూడా ఏకీభవించారు. అలా జాగ్రత్త పడుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తారు. వారు ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన మాట తప్పనంత
మరి ఖచ్చితమైనటువంటి స్థితిలో వారు జీవించడానికి ఇష్టపడతారు. ఒక నీతిమంతుల్లో ఉండేటువంటి లక్షణాలు. 5వ వచనానికి వస్తే, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. మరి తనకున్నటువంటి డబ్బులను వడ్డీకి ఇవ్వడట, లంచము పుచ్చుకొనడు. మరి ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది వారి ధనమును వడ్డీకి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఒక పద్ధతిలో ఇస్తున్నారేమో అని అనుకుంటే కాదు. మరి అన్యాయముగా అధికమైన వడ్డీకి అప్పులిచ్చి మరి దౌర్జన్యముతో బలవంతంగా మరి వాటిని మళ్ళీ వారి దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ దేవుని నీతికి విరోధంగా పని చేస్తూ ఉంటారు. ఏ పనైనా చేయాల్సి వచ్చినప్పుడు, ఇతరులు వారి దగ్గరికి వచ్చి సహాయం కోరినప్పుడు లంచం పుచ్చుకొనడు ఎవరు నీతిమంతుడు. కానీ దుష్టుడైతే, మూర్ఖుడైతే, భక్తిహీనుడైతే, నేను క్రైస్తవుని అనే విషయం కూడా మర్చిపోతారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఆయా రంగాల్లో చూస్తే క్రైస్తవులు డేవిడ్, నెల్సన్, లేకపోతే పెద్ద పెద్ద పేర్లు ఫ్రాన్సిస్ అని, లేకపోతే ఇంకేదేదో పేర్లు పెట్టుకొని కూడా మరి తప్పుడు మార్గాల్లో ప్రవర్తించుచు బ్రతుకుతున్న వాళ్ళు, మనస్సాక్షిని చంపుకొని హృదయ కాఠిన్యం చేత నింపబడి దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీతిమంతుడు అటువంటి వాటికి దూరంగా ఉండి తన జీవితం అంతటి ద్వారా దేవుణ్ణి మహింపరుస్తాడు. ఇలా ఈ 15వ కీర్తనలో ఎన్ని విషయాలు అవుతున్న విషయాల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారు ఎన్నడూ కదల్చబడరు అంటున్నాడు. అంటే అటువంటి వారిని ఎవరు కూడా ముట్టుకోలేరు, వారికి ఎవరు కీడు చేయలేరు, వారు వేరు కదలదు, వారు స్థిరంగా ఉంటారు. వారు ఎటువంటి విషయాల్లో మరి పాపము చేయకుండా దేవునిని వారి జీవితాల ద్వారా మహిమపరుస్తారు అని ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, మేము ఆత్మీయంగా బ్రతుకుతున్నామని అనుకోవడం కాదండి. మీరేం చేయాలంటే ఈ కీర్తనలో ఉన్న విషయాలు 1కి 4 సార్లు చదవండి. దేవుడు ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. మనకు సమయం సరిపోదు, వీడియో యొక్క లెంత్ బాగా పెరుగుతుంది కనుక మీకు ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. జస్ట్ ఆ కీర్తనను కొద్ది వరకు మాత్రమే వివరిస్తున్నాను. కానీ మీరు ప్రార్థనపూర్వకంగా చదవండి, దేవుడు అనేక విషయాలు మీకు బోధిస్తాడు. నీవు కూడా దేవుని పరిశుద్ధ పట్టణములో, పరలోకములో, ఆయన సముఖములో చేరి నువ్వు ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఈ 15వ కీర్తనలో ఉన్న ఆ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన, 2వది నీతిని అనుసరించుట, 3వది హృదయపూర్వకంగా నిజం పలకడం, మరి కొండెములకు దూరంగా ఉండడం, ఎవరికి కీడు చేయకుండా ఉండడం, మరి ఇంకా భయభక్తులు కలిగిన వారిని సన్మానించడం, ఇంకా తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకుండా ఉండడం, లంచం పుచ్చుకొనకుండా ఉండడం, ఇవన్నీ కూడా నీతిమంతుల్లో ఉండే లక్షణాలు, దేవుని బిడ్డల్లో ఉండవలసిన లక్షణాలు ఇవి. వీటన్నిటి భిన్నంగా జీవిస్తూ నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధిస్తున్నాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు చాలా పొరపాటులో ఉన్నావు, చాలా తప్పిదములో ఉన్నావు, చాలా నువ్వు నష్టపోతున్నావు ఆత్మీయ జీవితంలో. ఏదో నిన్ను భ్రమపరుచుకుంటున్నావు, నేను చాలా పర్వాలేదు అనుకుంటున్నావు. కానీ రేపు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలే. ఇక్కడ చర్చిలో, మందిరంలో నువ్వు వెళ్ళి కనబడతావు కావచ్చు, కానీ మరి నిషిద్ధమైనది, అసహ్యమైనది చేయవారు ఎవ్వరు దానిలో లేనే లేరని, ఉండరని పరలోకమును గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డది. కనుక ఈ 15వ కీర్తనలో ఉన్న ఆత్మీయ లక్షణాలకు భిన్నంగా వేరుగా ప్రవర్తిస్తూ పరలోకము నాకే సొంతం అన్నట్టుగా నువ్వు ఫీల్ అయితే ఖచ్చితంగా పరలోకాన్ని పోగొట్టుకున్న వారిలో నువ్వు మొదటోడివి అవుతావు. కనుక అలా కాకుండా 15వ కీర్తనలో ప్రభు చూపెడుతున్న ఆ నీతిమంతుని లక్షణాలు ఏవైతున్నాయో అవి నువ్వు కలుగున్నప్పుడు ప్రభుని అంత ఆనందిస్తాడు. ఎవరు కూడా నిన్ను కదల్చబడని అంత స్థితిలో దేవుడే నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలో స్థిరపరుస్తాడు. నీ ద్వారా మహిమ పొందుతాడు. నీకు ఆయన రాజ్యంలో నిలబడగలిగిన
ఆయన సన్నిధిలో నిలుచుండే భాగ్యమును నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడి మాటలు వింటున్న మీ జీవితాలకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఇదిగో బిడ్డలు చక్కగా ప్రతిదినం వాక్యం వింటున్నారు. ఈరోజు 15వ కీర్తన ద్వారా కొన్ని సత్యాలు, నీతిమంతుడు నీ సన్నిధిలో నిలబడతాడని, నీ సన్నిధిలో నిలబడి ఆ నీతిమంతునికి ఉండే ఆ ప్రాముఖ్యమైన లక్షణాల గురించి ఏవైతే తెలియజేశావో అవన్నీ మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో కలిగి యథార్థంగా నిన్ను సేవించి నీ పిల్లలుగా మేము ఈ లోకములో బ్రతకడానికి మాకు నేర్పించమని, వాక్యమును మా హృదయంలో ఫలింపచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి నాయన నీవు కోరుతున్నటువంటి ఈ మంచి స్థితిని నీవే ప్రతి ఒక్కరిలో కలగజేసి మహిమ పొందమని, వింటున్న వారందరిలో ఒప్పింపచేసి నిజమే మేము దేవుని కొరకు ఇలా బ్రతకాలనే ఆశ ప్రతి వారిలో పుట్టించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.